హెచ్వైడి ఎక్స్ప్రెస్ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. హయత్ నగర్ పల్లవి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రాజెక్టు వర్క్ లో సత్తా చాటిన విద్యార్థులు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలంటూ మలక్పేట్ కాంగ్రెస్ అధ్యక్షుడు మదన్ బాబు ఆధ్వర్యంలో నిరసనలు. ముసరాంబాగ్ లో అబ్సల్యూట్ బార్బెక్యూస్ 50వ అవుట్లెట్ ను ప్రారంభించిన సినీ నటి పూర్ణ. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీ 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 స్వరూపానందేంద్ర స్వామి. హయత్ నగర్ పల్లవి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రాజెక్ట్ వర్క్లో విద్యార్థులు సత్తా చాటారు. ఐఓటీ బేస్డ్ సెన్సార్ను ఎలక్ట్రికల్ కార్ను తయారు చేసి అబ్బురపరిచారు. ఐఓటీ బేస్డ్ సెన్సార్ను ఎలక్ట్రికల్ కార్ను తయారు చేసి అబ్బురపరిచారు. పొల్యూషన్ను కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతోనే కళాశాల యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. విద్యార్థులు డీజిల్, పెట్రోల్ మారుతి 800 కార్ను ఎలక్ట్రికల్ కార్గా తయారు చేసి ఔరా అనిపించారు. ఒక్కసారి బ్యాటరీ ఛార్జింగ్ చేస్తే 200 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చని కళాశాల ప్రిన్సిపల్ ఎంబి రాజు పేర్కొన్నారు. ఈ కారును ముఖ్య అతిథి ఇండో జర్మనీ ఛాంబర్ ఆఫ్ కన్సల్టెంట్ ఫిలిం బయర్ చేతుల మీదుగా ప్రారంభం చేశారు. ఐఓటీ బెస్ట్ సెన్సార్ను ఉపయోగించి అగ్రికల్చర్ ల్యాండ్ యొక్క సామర్థ్యతను, స్టేటస్ను, నీటి శాతాన్ని తెలుసుకోవచ్చన్నారు. ఐఓటీ సెన్సార్ ఫైనాన్షియల్గా, ఎకనామికల్గా అగ్రికల్చర్కి, రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కళాశాల ప్రిన్సిపల్ ఎంబి రాజు తెలిపారు. Thank you, madam. Thank you, sir. And 60 kmph speed. చేస్తూ అతను మెయింటైన్ చేయడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దానివల్ల మనకు మన కంట్రీకి కానీ, ఎందుకంటే మనది రైతు రాజ్యం కాబట్టి మన కంట్రీకి ఫైనాన్షియల్గా, ఎకనామికల్గా మన యొక్క అగ్రికల్చరే మేజర్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి ఈ ఐఓటీ బేస్డ్ సెన్సార్స్ అనేది ఫార్మర్స్కి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇక నెక్స్ట్ ప్రోడక్ట్ అకాడమిక్ ప్రాజెక్టు ఎలక్ట్రిక్ కార్. ఈ రోజుల్లో మనం చూసినట్టయితే ప్రతి మేజర్ సిటీస్లో, హైదరాబాద్ కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి, కలకత్తా కానివ్వండి, ఆల్ మెట్రోపాలిటన్ సిటీస్లో ఎంతో ఎయిర్ పొల్యూషన్ వస్తుంది. దానికి మేజర్ రోల్ ఏంటంటే ఈ కార్లు కానీ, వెహికల్స్ కానీ, ఈ వాహనాల వల్లనే ఎంతో పొల్యూషన్ వస్తుంది. దీన్ని అవాయిడ్ చేయడానికి, దీన్ని కంట్రోల్ చేయడానికి మన యొక్క స్టేట్ గవర్నమెంట్ కానీ, మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎన్నో రకాలుగా పిలుపులను ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఇన్సిస్ట్ కూడా చేస్తున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ని తప్పకుండా డెవలప్ చేయాలి, ఎలక్ట్రిక్ వెహికల్సే భవిష్యత్తులో రావాలి అనే ఉద్దేశంతో మన ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి గారు అయినటువంటి కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ ఎంతో ఇన్సిస్ట్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే మా యొక్క స్టూడెంట్స్తోని మేము ఈరోజు ఈ ఎలక్ట్రిక్ వెహికల్ అనే దాన్ని మేము తయారు చేయడం జరిగింది. ఇంతకుముందు సంవత్సరం కూడా మేము ఎలక్ట్రిక్ మోటార్ బైక్ని తయారు చేయడం జరిగింది. దాన్నే ఈ పారామౌంట్ వారి టెక్నికల్ సపోర్ట్తో మేము ఈరోజు ఒక కార్ని కూడా, డీజిల్, పెట్రోల్ కార్ని కూడా మేము ఎలక్ట్రిక్ వెహికల్గా కన్వర్ట్ చేయడం జరిగింది. దీంతో ఏంటంటే మనం ఒకసారి ఛార్జ్ చేస్తే ఒక 200 కిలోమీటర్ల వరకు మనం ఆ కార్లో ట్రావెల్ చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇది ఎంతో, దీనివల్ల మనము ఎయిర్ పొల్యూషన్ని ఎంతో తక్కువ చేయడానికి, మనకు ఇండైరెక్ట్గా మనము సొసైటీకి కూడా మనం ఎంతో మేలు చేయడం జరుగుతుంది అన్నది ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేయడం జరిగింది. ఎలక్ట్రికల్ కార్కి మా యొక్క కాలేజీలో మెకానికల్ పిల్లలను ఇన్వాల్వ్ చేయడం జరిగింది ఈ ప్రాజెక్ట్లో. అట్లాగే ఎలక్ట్రికల్ పిల్లర్ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది.
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది, కంప్యూటర్ సైన్స్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ యొక్క సబ్జెక్ట్లో డిజైనింగ్ అంతా కూడా మెకానికల్ ఇంజనీరింగ్ పిల్లలు చేయాల్సింది ఉంటుంది, కార్ డిజైనింగ్. దాంట్లో వాడే సెన్సార్స్ కానీ ఎలక్ట్రికల్ యూటిలిటీ అంతా కూడా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పిల్లలు, అట్లాగే సెన్సార్స్ అంతా కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ పిల్లలు యూజ్ చేయడం జరుగుతుంది. అట్లాగే ప్రోగ్రామింగ్ పార్ట్ వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్ పిల్లలు, ఇప్పుడు యాప్స్ ఐఓటీ బేస్డ్ యాప్ తయారు చేయడానికి కంప్యూటర్ సైన్స్ పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అట్లా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి పిల్లోడికి కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలనే ఉద్దేశంతో ఎవ్రీ స్టూడెంట్ని ఎవ్రీ డిపార్ట్మెంట్ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సైదాబాద్లో అంబేద్కర్ విగ్రహం వద్ద మలక్పేట్ నియోజకవర్గ కాంగ్రెస్ ఏ బ్లాక్ అధ్యక్షుడు మదన్ బాబు ఆధ్వర్యంలో నాయకులు నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు మహేష్, రాజశేఖర్ రెడ్డి, గంట్ల కృష్ణ, నగర ఉపాధ్యక్షుడు బాబు, శ్రీను పాల్గొన్నారు. అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం పెంచిన గ్యాసు, డీజిలు మరి ఈ విద్యుత్ ఛార్జీల నిరసనగా మేము కేసీఆర్కి ఒకటే హెచ్చరిస్తున్నాము. ఇది మన తెలంగాణ పేదల రాష్ట్రము కాబట్టి పెంచిన ఈ విద్యుత్ ఛార్జీలు అయితే ఏముందో తక్షణమే తగ్గించాలని చెప్పేసి మేము ఈ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన, పెట్రోలు, డీజిల్, గ్యాసు పెంచినందుకు నిరసన ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము నిరసన తెలిపాము. అటేమో మోడీ అంటారు నేను నిధులు పంపిస్తున్నానని, ఇటు స్టేట్ గవర్నమెంట్ అంటుంది నిధులు వస్తలేవని. కానీ వీళ్ళిద్దరు కలిసి ప్రజలని చాలా మోసం చేస్తున్నారు. గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి, కరెంటు విద్యుత్ ఛార్జీలు పెరిగిపోయినాయి, డీజిల్ ఛార్జీలు పెరిగిపోయినాయి. సామాన్య ప్రజలు ఈరోజు బతకాలంటే చాలా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు కూలీ చేస్తేనే ఇల్లు నడుస్తుంది. ఈరోజు కూలీలు కూడా సరిగ్గా పనులు లేకుండా ఉన్నారు పేద ప్రజలు. అలాంటి పేద ప్రజలు ఇల్లు కిరాయి కట్టలేక, కరెంటు బిల్లు కట్టలేక, గ్యాస్ తీసుకోలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కానీ వీళ్ళిద్దరూ కేసీఆర్, మోడీ ఇద్దరు కలిసి ప్రజలని చాలా మోసం చేస్తున్నారు. వీళ్ళది ఇంకా అయిపోయింది, వీళ్ళది ఇంకా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇంకా వీళ్ళకు గుణపాఠం చెప్తారు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎలక్షన్లో. అటు కేంద్ర ప్రభుత్వము, ఇటు రాష్ట్ర ప్రభుత్వము, ఈ రెండు ప్రభుత్వాలు ఉండేవి. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే, వచ్చేది ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లో కాంగ్రెస్ ప్రభుత్వమే, సెంట్రల్ గవర్నమెంట్లో కాంగ్రెస్ ప్రభుత్వమే. మేము మా రేవంత్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారము ఈరోజు మలక్పేట్ నియోజకవర్గంలో అందరము డివిజన్ ప్రెసిడెంట్స్, బ్లాక్ ప్రెసిడెంట్స్, డివిజన్ అధ్యక్షులు, సీనియర్ అధ్యక్షులు అందరూ ఇక్కడ పాల్గొన్నారు. మేము కాంగ్రెస్ పార్టీ నుంచి నిరసన తెలిపాం. ముసరాంబాగ్లో అబ్సల్యూట్ బార్బెక్యూస్ 50వ అవుట్లెట్ను సినీ నటి పూర్ణ ప్రారంభించారు. అబ్సల్యూట్ బార్బెక్యూస్ తనకు ఎంతో ఇష్టమైన రెస్టారెంట్ బ్రాండ్ అని అన్నారు. ప్రత్యేకతలతో మంచి ఆహారం, రుచి, నాణ్యత, సామాన్యులకు అందుబాటులో ఉండే ధరలు అందరినీ ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. బార్బెక్యూస్ సీఈఓ ప్రసేన్జీత్ రాయ్ చౌదరి మాట్లాడుతూ భారతదేశంలో మొత్తం 20 నగరాలలో విస్తరించిన ఈ రెస్టారెంట్ హైదరాబాద్లో తమ 50వ బ్రాంచ్ను పూర్ణ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. 2013 and that was our first outlet. Today we are in 2022 and this is our 58th outlet and that is also in Hyderabad, Mushrambagh. So I think this is a great journey. First one outlet to 58 outlets throughout the country. Today we are present in Bangalore, Chennai, Hyderabad, Delhi, Pune, Kolkata, everywhere. So started journey here and we are 58 outlets proud to launch in again in Hyderabad. So the brand expansion plan this year maybe 52 outlets in MI. Last week we launched in Goramangala also in Bangalore. The plan is to open 72 outlets in this year and probably by 2023-24 we will add another 25 outlets, so that makes total 100 outlets. So the journey is started from Hyderabad and how we are expanding very fast. This is 52nd outlet, though this is a 58th, we opened another 2 also.
So the plan is to open another 48 outlets in next couple of years. There is a connection of Hyderabad why because we started from here in Jubilee Hills. So obviously the brand has grown in this place. So everybody know here, AB's. Everybody call it AB's. So Absolute Barbecue knows the name, but everybody knows as AB's in Hyderabad. So Hyderabad has given us a lot of. We started in this city. The city has helped us to grow, and today across the country we have 52 outlets. And నా తెలుగు కూడా is not really perfect, but I like to talk in Telugu. That's great. But you know, like what I understood from your We can ask them to cook in our style, no? So own style, right? You know, like I was thinking that only, that you know, you wish and Genie will fulfill the wish. That's it. Yes, something like that. When I'm saying it, I'm getting water in my mouth. Definitely, we'll arrange for it. Don't worry. We are. నా పేరు అభిలాష్. అబ్సల్యూట్ బార్బిక్యూస్ రెస్టారెంట్లో మనకి ఎవరైనా కస్టమర్ ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకి స్టార్టర్స్ సర్వీస్ చేయడం జరుగుతుంది ఫస్ట్ టేబుల్ మీద. దాని తర్వాత మనకి విష్ గ్రిల్ అని ఉంటుందండి. టేబుల్ మీద ఆల్మోస్ట్ 10 to 12 స్టార్టర్స్ మీకు వెజ్ నాన్ వెజ్ కలిపి సర్వీస్ చేస్తారు. దాని తర్వాత విష్ గ్రిల్లో అగైన్ అనదర్ 10-15 స్టార్టర్స్ మీకు వెజ్ నాన్ వెజ్ ఎగ్జాటిక్. బేసికలీ విష్ గ్రిల్లో మనకి ఎగ్జాటిక్ మీట్స్, ఎగ్జాటిక్ వెజిటేబుల్స్ ఉంటాయి. దాంతోపాటు సాసెస్ ఉంటాయండి, ఒక 3 వెరైటీస్ ఆఫ్ సాసెస్ ఉంటాయి. దాంట్లో మీరు ఏదైనా సాస్ సెలెక్ట్ చేసుకుని మీరు మీ టేస్ట్ తగ్గట్టు మీకు చెప్తే వాళ్ళు తయారు చేసి ఇస్తారు. దాని తర్వాత వీ హ్యావ్ బుఫేలో మనకి బుఫేలో వీ హ్యావ్ సూప్స్, సలాడ్స్ అండ్ మెయిన్ కోర్స్ ఉంటుంది. దాని తర్వాత అగైన్ వీ హ్యావ్ డెజర్ట్స్ అండి, లైవ్ డెజర్ట్స్ కూడా ఉన్నాయి, ప్లస్ సమ్ ప్లేటెడ్ డెజర్ట్స్ కూడా ఉంటాయి. దాంట్లో మీరు ఇవన్నీ ఎంజాయ్ చేయొచ్చు. ఏబీస్కి వస్తే ఇవన్నీ ఎంజాయ్ చేయొచ్చు. ఇట్ ఈస్ అన్లిమిటెడ్ అండి, అన్లిమిటెడ్. మీరు తిన్నంత మేము సర్వీస్ చేస్తాం. అండ్ మీకు ఏదైనా ఒకవేళ ఏదైనా నచ్చకపోయినా, మీకు ఏదైనా టేస్ట్ మీకు తగ్గట్టుగా స్పైసీ లెవెల్స్ కానీ ఏదైనా చేంజెస్ కావాలన్నా మా షెఫ్స్ ఇమీడియట్గా మీకు దాన్ని చేంజ్ చేసి ఇస్తారు. అండ్ కమింగ్ ఇప్పుడు రైట్ నౌ వీఆర్ ఇన్ రంజాన్ సీజన్ కదండి. సో రీసెంట్గా మేము రంజాన్ ఫెస్ట్ స్టార్ట్ చేసాం ఈవెంట్. విష్ గ్రిల్లోనే ఉంటుంది అది కూడా. సో దాంట్లో మనకు హలీం ఉందండి, వీ హ్యావ్ చికెన్ జాఫ్రానీ బిర్యానీ, అండ్ దాంట్లో ఇంకా బైదా పరాటా అని ఉన్నాయి, తులసి కబాబ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఎక్స్ట్రా అంటే ఇప్పుడు దాకా చెప్పిన మెనూ కంటే ఈ ఎక్స్ట్రా ఇస్తున్నాం, బట్ ఇట్ అట్ సేమ్ కాస్ట్. మనం ఏమీ ఛార్జ్ చేయట్లేదు, దాన్ని ఇఫ్తార్ మెనూగా మనం సర్వీస్ చేయడం జరుగుతుందండి. హైదరాబాద్లో ఇప్పుడు అనదర్ 4 outlets to 5 outlets వీఆర్ పైప్ లైన్లో ఉన్నాయండి. ఇది 8th outlet in Hyderabad, but 50th outlet in India అండి, as we started first year. So expected a huge expansion in coming years, and it's great pleasure to have madam here and sir, everybody, and I hope Musharrambagh people will enjoy the Absolute Barbecues flavors here in next Galleria Mall. 50th outlet of Absolute Barbecues. ఎందుకంటే యాజ్ లైక్ షెఫ్ సెడ్ దట్ మనకి ఇక్కడికి వస్తే అన్ని వెరైటీస్ ఉంటుంది. ఈవెన్ ఇఫ్ యూర్ నాన్ వెజిటేరియన్ ఆర్ యూర్ వెజిటేరియన్, యూ హ్యావ్ ఆల్ యువర్ ఆప్షన్స్. అండ్ ఆబ్వియస్లీ మనీ ఆల్సో మ్యాటర్స్ అ లాట్. సో కానీ if you're giving amount here, you can eat anything. Ala kadu, sometimes if you go and if you want to like you order, the expense goes high. Kani ikkada kadu, you get everything. Grill kavalante grill, buffet kadu, I don't want to eat grill, I want to eat buffet, the normal rice, biryani and something like that, you can eat that. Tarvata desserts undi. And one more best part of this, like grills ante, they will keep some 12 to 13 varieties of grills, right? Yes. Even if you want to repeat that, they'll give you. It is like unlimited. You can eat anything, how much you want. So I think this is the best place to have a celebration or to make your family really, really happy. Family kadu, friends, anyone. And I'm very, very happy that he said Rosa time kabatti. We have started with Halim and this Rosa special, and with the same included cost ante, it is something really good. I'm very, very happy to hear that. And Wish Grill ante, okay, ippudu nenu vachi, okay, I want to do something in my way to my guy or to my boyfriend or someone, you can go to the kitchen and you can
దే విల్ గివ్ యూ ద సాసెస్ బికాస్ మనం ఇంట్లో ఉంటే మనకి అన్ని సాసెస్ దొరకడం కష్టం కదా, వీ హ్యావ్ టు గో టు సూపర్ మార్కెట్ గెట్ ఎవ్రీథింగ్. అదే మనం ఇక్కడే వస్తే వీ క్యాన్ డూ ఇట్ ఇన్ యువర్ ఓన్ వే అండ్ గివ్ ఇట్ టు యువర్ బెస్ట్ పర్సన్. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ హియర్ అండ్ ఎస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ 50th event. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా పూర్ణ స్టార్టర్స్, మెయిన్ కోర్స్ మరియు డెసర్ట్ని ఇక్కడ టేస్ట్ చేసి అద్భుతంగా ఉందని చెప్పారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. కరోనా కారణంగా విశాఖ ఋషికేశ్లోనే గడపడం జరిగిందని అన్నారు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీ 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 స్వరూపానందేంద్ర స్వామి. అత్యద్భుతమైన కట్టడం యాదగిరిగుట్ట. శ్రీకృష్ణ దేవరాయలుల ముఖ్యమంత్రి కేసీఆర్ యాదగిరిగుట్టను అత్యద్భుతంగా నిర్మించారు. హిందువుగా చెప్పుకునే నాయకులు ఎంతమంది ఉన్నా కేసీఆర్ చిరస్థాయిగా నిలుస్తారన్నారు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీ 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 స్వరూపానందేంద్ర స్వామి. యాదగిరిగుట్ట పునర్నిర్మాణం తర్వాత ఆలయాన్ని దర్శించుకున్న తొలి పీఠాధిపతులు యాదాద్రి చేరుకున్న స్వామివారిని పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మండపంలో వేదాశీర్వచనం నిర్వహించి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు స్వరూపానందేంద్ర స్వామి. అనంతరం మీడియాతో మాట్లాడుతూ యాదగిరిగుట్ట ఆలయం అత్యద్భుతంగా ఉంది. ఇంత మంచి రాతి నిర్మాణం మునుపెన్నడూ లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ యాదగిరిగుట్టను అత్యద్భుతంగా నిర్మించారు. హిందువుగా చెప్పుకునే నాయకులు ఎంతమంది ఉన్నా కేసీఆర్ చిరస్థాయిగా నిలుస్తారు. యాదగిరిగుట్ట టీటీడీ స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. హిందూ దేవాలయాలు శైవానికో వైష్ణవానికో పరిమితంగా చూడకూడదు. ఆలయాలు సనాతన ధర్మానికి చెందిన స్పందన అన్నారు. కరోనా నడిచే కాలంలో ఎవరు ఎటు వెళ్ళలేని పరిస్థితుల్లో చాలా కాలము విశాఖపట్నము లేదా ఋషికేశ్ ఈ రెండు ప్రాంతాల్లోనే మేము ఉండడం అయింది. ఈ మధ్య కాలంలోనే విశాఖ శ్రీ శారదా పీఠం దేవీ నవరాత్రులు జరుపుకొని రాజశ్యామల అనుగ్రహం కోసం ఆ తల్లి పాదాల చెంత ఎక్కువగా అనుష్ఠానం చేసుకుంటూ ఈ ఏకాదశి నాడు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దర్శనం జరగాలి అనే ఒక ఆకాంక్ష కలిగితే 10 రోజుల క్రితం వెంటనే స్వామివారి దర్శనానికి ఏకాదశి మంగళవారము అద్భుతమైన ఈరోజు స్వామి దర్శనం జరుగుతుంది. నిజంగా మా భక్తులు విశాఖాశ్రీ శారదాపీఠం భక్తులు కరీంనగరు, వరంగల్, అనేక ప్రాంతాలు, ఖమ్మం, హైదరాబాదు, సికింద్రాబాదు, మా శాఖలు ఏవైతే ఉన్నాయో చందానగరు, ఫిల్మ్ నగరు, అలాగే అనేక చోట్ల ఆ భక్తులు చాలా అద్భుతంగా కడుతున్నారు, చాలా గొప్పగా కడుతున్నారు అని చెబితే ఈరోజు చూడడానికి నిజంగా ఒక అత్యద్భుతమైన కట్టడాలు. ఆనాడు శ్రీకృష్ణ దేవరాయలు అహోబిలాన్ని, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని, ఎన్నో మండపాలు కట్టి ఈ రోజుకి కూడా చిరస్థాయిగా నిలిచిపోయిన శ్రీకృష్ణ దేవరాయల ఈరోజు హిందూ అని చెప్పుకొని, నేను హిందూ అని చెప్పుకొని యావత్తు భారతదేశంలో ఎంతోమంది నాయకులు ఉన్నా
ఒక్క కేసీఆర్ అత్యద్భుతమైన హిందువులకి ఆచంద్రార్కము పేరు ఉండిపోయాల బ్రహ్మాండమైన ఒక రాతి మండపాలతో కూడుకుని ఒక ఇంత శిలాతో కూడుకున్న గొప్ప నిర్మాణాలు చేయడం అనేది ఈ హిందూ దేవాలయాలు అనేది గుర్తుపెట్టుకుంది ఎవడబ్బా సొత్తు కాదు. హిందూ దేవాలయాలు అనేది సనాతన ధర్మం యొక్క సొత్తు. ఒక వైష్ణవ సొత్తు, ఒక శైవం సొత్తు, ఇంకో సొత్తు అనుకుంటే చాలా పొరపాటు. యుగాల నుంచి శైవులు వైష్ణవులు తనుకునే ఉన్నారు ఈ భారతదేశంలో. జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు మతాలతో వివాదాలతో కూడుకుని వైష్ణవులు శైవులు కొట్టున్న రోజుల్లో జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు నారసింహ స్తోత్రం రాశారు, విష్ణు శాస్త్ర భాష్యం రాశారు, అలాగే ఎన్నెన్నో స్తోత్రాలు రాశారు. ఈ దేవుడు ఆ దేవుడు అని చూడకుండా సకల దేవతలకి స్తోత్రాలు రాసిన ఏకైక జగద్గురు ఎవడంటే ఆదిశంకరాచార్యులు వారు. అటువంటి ఆదిశంకరాచార్యులు వారి యొక్క మంత్రమే ఇక్కడ కూడా ఉగ్రం విష్ణు వీరం మహావిష్ణు దళం సర్వతోముఖం అని బ్రహ్మాండమైన ఇక్కడ కూడా అదే ప్రపంచ సారతంత్రం అని అన్ని దేవతల యొక్క ఇక్కడ ప్లేస్ అక్కర్లేదు. అన్ని దేవాలయాలు అందరికీ సంబంధించి. ఇవి ఇప్పటి వరకున్న న్యూస్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.